సో తెలంగాణ ప్రభుత్వము పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్లో మనకు 4 ఈవెంట్స్: డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, గేమ్స్ అండ్ డ్యాన్స్. ఈ 4 అంశాల్లో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది 15 రోజుల క్యాంప్లో. మరి నిన్నటి వరకు పాఠశాలలో డ్రాయింగ్, గేమ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినవి. ఈరోజు మన పాఠశాలకు డ్యాన్స్ మాస్టర్ భుజంగరావు గారు వచ్చారు. ఆ డ్యాన్స్ మాస్టర్ భుజంగరావు గారు హోల్డర్ అండ్ రినౌండ్ వెల్ నోన్ డాన్సర్. మరి మీ ఆధ్వర్యంలో మా పిల్లలు చక్కగా డ్యాన్స్ నేర్చుకొని వాళ్ళు ఫ్యూచర్లో కూడా కళా ప్రదర్శనలు ఇస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్రీయ వివిధ రకాలైనటువంటి పోటీలు జాతరలు వీటన్నిటి మంచి నృత్యం అది నేర్చుకుంటే మిగతా అన్ని నృత్యాలు ఈజీగా చేయడానికి సో కాబట్టి మీరు శాస్త్రీయ నృత్యం గురించి చెప్పడానికి వచ్చారు. నాకు టీచర్లు చక్కగా నేర్చుకుంటే ముందుగా నమస్కారం. పుర ప్రముఖులు, అతిథులు, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ, మాజీ కార్పొరేటర్ గారు, సిఆర్పి గారు, మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా పాఠశాల తరపున మరి ఆహ్వానాన్ని పలుకుతున్నాము. ముందుగా ఈ యొక్క ప్రోగ్రాంకి మరి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎన్ జ్యోతిర్మయి మేడం గారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎన్ షైన్ సుల్తానా మేడం గారిని, శ్రీ ఎం చంద్రశేఖర్ సార్ గారిని, ఎం శ్రీనివాస్ సార్ గారిని, సిఏ చనిత మేడం గారిని, ప్రభాకర్ సార్ గారిని, మరి ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క విద్యార్థుల పాఠశాల తరపున వారికి చేయుచున్నటువంటి ఈ సన్మానానికి ఆహ్వానించగానే విచ్చేసినటువంటి అతిథులైనటువంటి మరి మాజీ ఎంపీటీసీ గారు సుమన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సర్పంచ్ ఎక్స్ కార్పొరేటర్ శ్రీ లాదెల్ల బాలు గారిని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మరి మన ఊరు మన బడి పాఠశాల యొక్క కమిటీ యొక్క మెంబర్ శ్రీ క్లెమెంట్ గారిని, మరియు జన్ను నరసయ్య గారిని, సిఆర్పి రవి గారిని, అదేవిధంగా మరి పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు శ్రీ సతీష్ గారిని, మరియు విచ్చేసినటువంటి పెద్దలు అక్షయ్ వైభవ్ వాళ్ళ యొక్క వాళ్ళని అందరినీ కూడా మరి తల్లిదండ్రులను అందరినీ కూడా నేను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఎస్ఎస్సి 2024-25 బ్యాచ్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించుకున్నాము. మరి విద్యార్థులను ఈరోజు సన్మానించటకు గాను ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాన్ని మరి హెచ్ఎం మేడం గారికి అందిస్తూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఆ సెలెక్టెడ్ లిస్ట్లో మన స్కూల్ ఉండడము ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందరూ పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకుంటే ఇంకా స్కూల్ ముందుకెళ్తుంది. ఐ ఎక్స్పెక్ట్ మేఘనా టు గెట్ IIIT లేదా మేధా, వైభవ్ కూడా. ఏంటి IIITలు అంటే మనకేమి ఎంట్రన్స్ లేదు, వచ్చిన మార్కులను బట్టి రిజర్వేషన్ని బట్టి మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారని మీ మదర్ ద్వారా తెలుసుకున్నాను నేను. సో మంచిగా రాసి మంచి తెచ్చుకుంటే రేపటి రోజున మీరు అట్లా వెళ్తే వాడు నా స్టూడెంట్ అని మేము చెప్పుకొని గర్వపడేట్టుగా మీరు ఉంటేనే మా వృత్తికి ఇది కొంచెం గౌరవము, తృప్తి మాకు. సో అది మీరు గమనించుకొని మీ భవిష్యత్తులో కూడా మీరు మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ టాపర్గా నిలిచినటువంటి నమిన్ల వైభవ్ 504 మార్కులతో మరి ఫస్ట్ ప్లేస్లో పాఠశాలలో ఉన్నాడు. మరి
వైభవ్ యొక్క పేరెంట్స్ని మరియు వైభవ్ని ముందుకు ఆహ్వానిస్తున్నాం. Staff members are. All the staff members. జాయిన్ అయితే జాయిన్. పిల్లల యొక్క కృషి అది మా యొక్క ప్రోత్సాహము తల్లిదండ్రుల కోఆపరేషన్ కూడా ఉండాలి. అదెల్లా అక్షయ్ మరి స్కూల్లో 3rd ర్యాంక్ టాపర్గా నిలిచినాడు. మరి అక్షయ్ యొక్క పేరెంట్స్ని కూడా సన్మానిస్తున్నవి. సెకండ్ స్థానం సంపాదించిన నా బిడ్డ, తమ్ముడు బిడ్డ, తర్వాత తమ్ముడు, వారి పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ వారి ప్రోద్బలంతోనే వాళ్ళు ఈ స్థాయిలో ఉండి ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నాం. మరి కాబోయే విద్యార్థులను కూడా 10th క్లాస్కి పోయే విద్యార్థులను కూడా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు సంపాదించుకొని గురువుల యొక్క బ్లెస్సింగ్స్, ఉపాధ్యాయుల యొక్క ప్రేమను మనం సంపాదించుకోవాలి. వారి ప్రేమనే మనకు ఎల్లకాలం దీవెనలు.